హలో అండి. నేను మీ సుజాతని. ఈరోజు చాలా ఈజీగా, సింపుల్‌గా చామగడ్డల పులుసు ఎలా చేయాలో చెప్తాను. అది నా స్టైల్‌లో. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చామగడ్డలు, ఎర్రగడ్డలు, టమాటాలు. సో, ఫస్ట్‌గా ఒక బాండలు తీసుకొని దానిలో నూనె వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, అంటే ఒక స్పూన్ ఆవాలైతే హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి. దానిలోనే కొంచెం కరివేపాకు కడిగి వేసుకోండి. ఈ లోపల ఒక నిమ్మకాయ అంత సైజ్ చింతపండు నానబెట్టండి పక్కన. సో మన ప్రాసెస్ అయ్యే లోపల అది నానుతూ ఉంటుంది. చామగడ్డలు మనం కడిగి శుభ్రంగా పెట్టుకొని దాన్ని పక్కన ఈ లోపల ఉడికించుకోండి. మనం ఈ ప్రాసెస్ అయ్యే లోపల దానికి ఆ చామగడ్డలు ఉడికిపోతాయి. కుక్కర్లో పెట్టే పని అయితే 3 విజిల్స్ వస్తే చాలండి. సో మంచిగా వాష్ చేసుకోండి, ఎందుకంటే మట్టి ఎక్కువ ఉంటుంది. ఈ లోపల ఆవాలు చిటపట అంటాయి కదా. సో దాని తర్వాత ఇంకా కరివేపాకు వేసుకోవడమే. మనం వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత వెంటనే మనం కట్ చేసుకుంటాం కదా ఎర్రగడ్డల స్లైసెస్ని. సో దాన్ని బాణల్లో వేసేసుకోవాలి. ఎర్రగడ్డలు ఖచ్చితంగా నిలువుగానే తరుక్కోండి, మంచిగా ఉంటుంది టేస్ట్. అది పళ్ళ కింద తగులుతుంటే ఆ సెన్సే డిఫరెంట్గా ఉంటుంది. సో అలా ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత మన చేతికి తగ్గట్టు పసుపు వేసుకోండి, ఒక స్పూన్కి తగ్గట్టు. సో పసుపు వేసి దాన్ని చిన్నగా ఒకసారి కలయబెట్టండి. ఆ ఎర్రగడ్డలకి ఆ పసుపు అంతా అంటుకున్నప్పుడు ఆ కలర్ చూసారా ఎంత బాగుందో. సో దాని తర్వాత మీకు ఇష్టమైతే సాల్ట్ వేసుకోండి, మామూలు సాల్ట్ వేసుకొని, అయితే రాళ్ళ ఉప్పే వాడతాను. సో ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు తీసి దానిలో వేసేసి దాన్ని కూడా ఒక్కసారి కలయబెట్టేసుకోండి, కింద నుంచి పైకి పైనుంచి కిందాక. గట్టిగా కలపొద్దు, ఎర్రగడ్డ ఆల్రెడీ కొంచెం బాయిల్ ఉంటాయి కదా. సో దానివల్ల ఇది త్వరగా బ్రేక్ అయిపోతాయి. సో లైట్గా టచ్ అవ్వనట్టు మనం కలయబెట్టాలి. సో దాని తర్వాత మనం టమాటాలు స్లైసెస్గా కట్ చేసుకుంటాం కదా, ఒక 3 పెద్ద పండు టమాటాలు తీసుకోండి. ఎర్రగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది పులుసుకి. దానికి నీట్గా ఆ టమాటాలు కూడా వేసి ఒక్కసారి దాన్ని కలయబెట్టండి. కలయబెట్టేసేసి సో దానికి మనకి మన రుచికి తగ్గట్టు కారం, మేము నెల్లూరు వాళ్ళం కాబట్టి మంచిగా స్పైసెస్ తింటామండి. సో నేను కొంచెం కారం ఎక్కువే వేసుకుంటాను. మీరు మీకు తగినంత కారాన్ని మీరు వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక్కసారి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒక్కసారి చక్కగా కలయబెట్టండి. చూసారుగా ఎలా కలయబెడుతున్నానో అలాగే మీరు కలయబెట్టండి. సో దాని తర్వాత చక్కగా ఒక మూత పెట్టేసేయండి, దానికి కొంచెంసేపు మగ్గనియండి. మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ఆయిల్ బయటికి రావాలన్నమాట. చిన్న చిన్న బుడగల్లాగా కనిపిస్తుంది కదా, అంటే మనం చేసిన కర్రీ బాగా ఉడికింది అని అర్థం. సో అది ఒకసారి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చిన్న కలయబెట్టుకోండి మొత్తం. అలా చిన్న కలయి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి దాన్ని స్టవ్ మీద కొంచెం ఉడకనియండి. ఈ లోపల మనం చామగడ్డలు నానబెట్టుకున్నాం, ఉడకబెట్టుకున్నాం కదా కుక్కర్లో, వాటిని పొట్టంతా తీసేసి చెక్కు తీసేసి రెడీగా పెట్టేసుకోండి. సో నేను చూపించినట్టు అట్లా పైన చెక్కు తీసి రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ లోపల మళ్ళీ ఒకసారి మూత తీసి మనం ఆ కూరని కలయబెట్టుకుందాం. సో కలయబెట్టిన తర్వాత ఆ ఎర్రగడ్డ గుజ్జు కలయబెట్టిన తర్వాత దానిలో చామగడ్డలు వేసేసేయండి. వేసి ఒక్కసారి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒకసారి కలయబెట్టేసేయండి. ఎక్కువ కలయబెట్టద్దు, ఎందుకంటే మనం చామగడ్డలు మంచిగా ఉడకబెట్టాం కదా. సో అవి మరీ ఎక్కువ కలయబెడితే అవి స్మాష్ అయిపోతుంది, టేస్ట్ ఉండదండి. సో కొంచెం సేపు అయిన తర్వాత దానిలో కొంచెం మనం చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా. సో ఆ చింతపండు నీళ్లు పోసేయాలి దానిలో. చింతపండు నీళ్ళు ఉడుకుతోంది కదండి. సో ఇంకా మూత పెట్టేసి తిక్కవనియండి. ఒకరు తిక్క అయిన తర్వాత దానిలో ఒక్క చిటికెడు బెల్లం వేసుకుంటే ఇంకా అంతే, రెడీ.